కోట్ల మంది కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల వెంకటేశ్వరుడు దేవుడు కాదా? ఆపదమొక్కులు వాడు తన హుండీని తానే కాపాడుకోలేడా? ఇవి ఎవరో అనామకులు అన్న మాటలు కాదు. దశాబ్దాలుగా తమిళ రాజకీయాలను శాసిస్తున్న డిఎంకే అధినేత కరుణానిధి గారాల పట్టి మాజీ ఎంపీ కనిమొళి చేసిన వ్యాఖ్యలు. దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వెంకటేశ్వరుడు కోటీశ్వరులకే దేవుడు, పేదోళ్లైతే పడిగాపులు కాయాల్సిందే. తన హుండీనే కాపాడుకోలేని వాడు ప్రజలను ఎలా కాపాడగలడు? నాస్తికవాదం పేరుతో రాజకీయాలు చేస్తారా? డిఎంకే ఆత్మవంచన చేసుకుంటోందా? వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్ల మందికి ఆరాధ్య దైవం, ఆపద మొక్కులవాడిగా, కోరిన కోర్కెలు తీర్చే వేల్పుగా, ప్రపంచవ్యాప్తంగా భక్త జనకోటి ఉన్న దేవదేవుడు లాంటి వెంకటేశ్వరుడిపై డిఎంకే అధినేత ముద్దుల కూతురు మాజీ ఎంపీ కనిమొళి నోరు పారేసుకున్నారు. విమర్శలంటే ఏదో ఒకటి అరా కాదు, సాదాసీదాగా తిరుమలలో ఏర్పాట్లపైనా కాదు, ఏకంగా వెంకటేశ్వరుడి ఉనికినే ప్రశ్నించారు కనిమొళి. కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవంగా ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడిని నోటికొచ్చినట్లుగా తూలనాడింది కనిమొళి. ఆమె వ్యాఖ్యలపై హిందూ ఆధ్యాత్మికవేత్తల నుంచి అశేష భక్త జనవాహిని వరకు ప్రతి ఒక్కరూ విరుచుకుపడుతున్నారు. ప్రపంచంలోనే ప్రఖ్యాత చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి పైన ఈరోజు కనిమొళి గారు కామెంట్ చేయడము చాలా దౌర్భాగ్యం అని చెప్తాను. కనిమొళి గారు దేవుడి పైన భక్తి లేకపోతే ఆమె గమ్మున ఉండాలి, లేదా ఆమెకు సంబంధించిన 2G స్కామ్లో ఇంకోటి వివరణ ఇవ్వాలి. తప్పితే ఈరోజు వెంకటేశ్వర స్వామిని విమర్శించడం తప్పు. ఆమెకు ఇక్కడ ఏం జరుగుతున్నాయి, ఇక్కడ కార్యకలాపాలు ఏం జరుగుతున్నాయి, దేవుడి విలువ తెలియకుండా మాట్లాడుతుందని నేను భావిస్తున్నాను. యావత్ దేశాన్నే కుదిపేసిన 2G స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొని ఆపై జైలుకెళ్లి ఇటీవలే నిర్దోషిగా బయటపడ్డ కనిమొళి అక్కడి నుంచి రాజకీయంగా మళ్లీ పాపులర్ అయ్యేందుకు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు తెలుగు ప్రజలతో పాటు దక్షిణాదిన కోట్లాది మంది భక్తులున్న వెంకటేశ్వరుడిని టార్గెట్ చేశారు. తిరుమలేశుడిని దుమ్మెత్తిపోస్తే తాను కోరుకున్న పాపులారిటీ వస్తుందన్న ఆశతో ఏకంగా వెంకటేశ్వరుని దైవత్వాన్నే ప్రశ్నించింది కనిమొళి. కనిమొళి వ్యాఖ్యలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్రమైన దుమారం రేగుతోంది. తమిళనాడు తిరుచ్చిలో జరిగిన నాస్తిక సమాజం మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న కనిమొళి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి పైన, అక్కడ స్వామివారి దర్శన విధానాలపైన, ఆనంద నిలయంలో జరిగే పూజలపైన చాలా ఘాటుగా స్పందించారు కనిమొళి. తిరుమల వెంకన్న కోటీశ్వరులకు మాత్రమే దేవుడని, పేదవాళ్లు ఆయన్ను దర్శించుకోవాలంటే గంటల తరబడి క్యూ లైన్లలో పడిగాపులు కాయాల్సిందేనని విమర్శించారు. నేను ఒకటే అంటున్నా, మొన్నే ఆర్కే నగర్ ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా గుణపాఠం నేర్పారో ఎవరు కూడా మర్చిపోలేదు. రాబోయే రోజుల్లో వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఖచ్చితంగా డిఎంకే పార్టీ పూర్తిగా సజీవ సమాధి అయిపోతుంది, భూస్థాపితం అయిపోతుంది. హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా ఈరోజు ఒక ఎంపీగా, ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి కరుణానిధి కుమార్తె కనిమొళి నోరు పారేసుకోవడం అనేది సభ్య సమాజం కూడా గమనిస్తూ ఉంది. హిందువులు ముఖ్యంగా ఖచ్చితంగా గుణపాఠం నేర్పాలి డిఎంకే నాయకులకి. ఖచ్చితంగా కనిమొళి గాని ఈ రోజు బయటకు తిరిగితే తమిళనాడులో కూడా నేను హిందువులందరినీ కూడా విజ్ఞప్తి. ఇక్కడితో ఆమె తన నోటికి తాళం వేసుంటే బాగుండేదేమో, కానీ అక్కడితో ఆగలేదు. ఏకంగా దేవదేవుడి ఉనికినే ప్రశ్నించింది, ఆయన శక్తినే శంకించింది. గతంలో ఎవ్వరూ ఎన్నడూ చేయనంత పరుషంగా వెంకన్నను విమర్శించింది. తిరుమల బాలాజీ ప్రజల్ని, పేదల్ని కాపాడలేడని విమర్శించింది. అసలు తన హుండీనే కాపాడుకోలేని దేవుడు భక్తులను ఎలా కాపాడుతాడని నోరు పారేసుకుంది. నిజంగా తిరుమలేశుడికి ఆ శక్తులే ఉంటే ఆయనకు అంత స్థాయిలో భద్రత ఎందుకని ఆమె ప్రశ్నించింది. காசு போடுறோம் பூரா பணக்காரன் தான். கோடி கோடியா கிரீடம் பண்ணி கொடுக்கறாங்க, லட்சக்கணக்கில் பணத்தை கொண்டு போய் உண்டியல்ல கொட்டுறாங்க. அதுக்கு எதுக்கு ஸ்டென்டன் வச்சுட்டு ஒரு காவலாளி நிற்கிறான்? நீயே நம்ப மாட்டேங்கிற, கோயில நடத்துறவனே கடவுள் அந்த உண்டியல பாதுகாப்பாங்க நம்ப மாட்டேங்கிற, நான் நம்பணும்னா என்ன நியாயம் என்று கேட்டு அதன் தலைவராக இருந்த வெங்கையா நாயுடு அவர்கள் எங்களை திருப்பதிக்கு அழைத்து சென்றார். சரி என்ன இருக்குன்னு பார்த்துட்டு வருவோமே நான் போனேன்.
It is a very well-run institution. நாம் பாடம் கற்றுக்கொள்ள வேண்டும். It's a wonderfully, beautifully run institution. I agree. I give it to them granted. கடவுளை பார்க்கறதுக்கு எங்களுக்கு ஸ்பெஷலா ஒரு வழி வச்சிருந்தாங்க தரிசனத்துக்கு. கடவுளை முன்னால் எல்லாரும் ஈக்குவல் என்று சொல்கிறார்களே, எல்லாரும் ஒன்று என்று சொல்கிறார்களே, போய் காசு ஜாஸ்தி கொடுத்து டிக்கெட் வாங்கினீங்கன்னா ஸ்பெஷல் தரிசனம், இல்லைன்னா நிக்கணும் 10 மணி நேரம் 20 மணி நேரம் 2 நாள். அதுதான். ఇలా వెంకన్న మీద ఇష్టానుసారం నోరు జారిన కనిమొళి ఆపై నాస్తికత్వం గురించి పెద్ద స్పీచ్ ఇచ్చింది. ప్రపంచంలో ఉన్న మతాలన్నీ మనుషుల్ని విడగొడుతున్నాయని, కానీ ఒక్క నాస్తికులు నాస్తికవాదం మాత్రమే మానవ జాతిని కలిసి ఉండేలా చేస్తోందంటూ చెప్పుకొచ్చారు. అన్ని మతాలు మహిళలను బానిసలుగా మార్చేలా సమాజాన్ని ఉసుగొలుపుతున్నాయని, ప్రపంచ యుద్ధాల కంటే మతాల వల్ల చిందిన రక్తమే ఎక్కువంటూ కనిమొళి అస్తికత్వం మీద, మతాల మీద, దేవుళ్ల మీద ఎక్కడా లేని విద్వేషాన్ని చిమ్మారు. ప్రపంచవ్యాప్తంగా ఈ జాతి మత ఘర్షణలు, మతం మీద వాదోపవాదాలను అంతం చేయాలంటే ప్రపంచవ్యాప్తంగా మతానికి బదులు మానవతావాదాన్ని విస్తరింపజేయాలని, ప్రపంచ శాంతికి నాస్తికవాదమే సరైన మార్గమని కనిమొళి నాస్తిక మహానాడులో వ్యాఖ్యానించారు. కనిమొళి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు తమిళనాడు వాసులు కూడా మండిపడుతున్నారు. కనిమొళి నోరు జోరుపై హిందూ మక్కల్ కక్షి తీవ్రంగా మండిపడింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనిమొళిపై తమిళనాడు పోలీసులకు కంప్లైంట్ చేశారు. కనిమొళి వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన విమర్శించారు. ఆమె వ్యాఖ్యలు సమాజంలో తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించే అవకాశం ఉందని, కాబట్టి జాతీయ భద్రతా చట్టం కింద ఆమెను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు కొన్ని వేల లక్షల కోట్ల మంది జనాలు ఈ రోజు భగవంతుడు నిత్యం హరినామ స్మరణతో కొండెక్కుతున్నటువంటి మహానుభావులందరినీ కూడా ఈ రోజు కించపరిచే విధంగా కోట్లాది మనోభావాలు, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతూ ఉంది. అమ్మ కల్లుముల్లి గారు, మీరు ఏ ఎవరిని కూలుస్తారో మాకు తెలీదు, కానీ మీకు భక్తి లేకపోతే మాలాంటి వాళ్ళ మీద పడి ఏడవకండి. మీరు ఎంపీ గెలవక ముందు కొండకొచ్చిన విషయం మర్చిపోవద్దండి. చాలాసార్లు మీ తమిళనాడు నుంచి భక్తులందరూ కూడా కాలినడక మీద కొండ మీదకి వస్తుంటారు. మీరు ఒకసారి రోడ్లో గమనించండి. ఇవన్నీ మీకు కనపడలేదా? మీరు అసలు ఎంపీ అయినా, మీరు మహిళలకు రక్షణ లేదని చెప్పి మాట్లాడుతున్నారంటే మీరు మహిళా ఎంపీనా? ఇవన్నీ చూస్తూ ఉంటే బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని కించపరిచే ఇటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలి, శిక్షించాలి. వీళ్ళు అసలు ఈ ఎంపీగా కనీసం అర్హత కూడా లేదు, తక్షణమే రాజీనామా చేయాలి. ఒక్క తమిళనాడులోనే కాదు, యావత్ భారతదేశంలోనే కనిమొళి వ్యాఖ్యల మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంకన్న ఉనికినే ప్రశ్నించినట్లుగా కనిమొళి చేసిన విమర్శలు పూర్తి అర్ధరహితమైనవని, ఆమె తక్షణం యావత్ హిందూ జాతికి, తిరుమలేసుని భక్తజన కోటికి క్షమాపణలు చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అసలు వెంకటేశ్వర స్వామిపై మాట్లాడేందుకు కనిమొళికి ఏం అర్హత ఉందని నిలదీస్తున్నారు. ఒక్క తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెంకన్న భక్తులు కనిమొళి చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం దేవుణ్ణి ఎందుకు విమర్శిస్తారని మండిపడుతున్నారు. అసలు వెంకన్న గురించి మాట్లాడే అర్హత కనిమొళికి లేదంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. వెంకటేశ్వర స్వామి నామంబు వినంగ వినంగ కలి ప్రభావంబు కానరాదు. ఆయన యొక్క కృప కటాక్షాలు మన ఎందు ఉండాలి తప్ప ఆయన రక్షించుకోవటం ఏమిటి? కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆయన ఉన్నారు. పాశ్చాత్యులు, అటు బ్రిటిష్ వాళ్ళు, ముస్లిమ్స్ భారతదేశాన్ని పాలించారు. అయినా వాళ్ళెవరు కూడా స్వామిని తక్కువ అంచనా వేసి మాట్లాడలేదు. వారెవరూ కూడా స్వామివారి జోలికి రాలేదు. అంత అద్భుత శక్తి కలిగిన మహానుభావుడికి ఆయనకి రక్షణ ఏమిటి? ఆయనే మనల్ని రక్షించే భగవత్ స్వరూపుడైన భగవంతుడైన ఆయన మనం రక్షించడం ఏమిటి? ఆయనకి ఒకళ్ళ కాపలా దేనికి? కాబట్టి తెలివి తక్కువ సంభాషణ. నాస్తిక మహానాడులో కనిమొళి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరింత రాజుకునేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా అసహనం పెళ్లిబుకుతోంది. మరోపక్క కేంద్ర ప్రభుత్వ విధానాలకు మతం రంగు అంటిస్తున్నారు. ఇలాంటి టైంలో కనిమొళి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. గతంలో కూడా నాస్తిక మహానాడులో ఎన్నోసార్లు పాల్గొన్న కనిమొళి ఈసారి మాత్రం నేరుగా వెంకటేశ్వరుడిని టార్గెట్ చేయడం వెనుక దాగున్న రాజకీయ కోణాల గురించే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.